హాయ్! హలో! నమస్తే. ఏంటి అనంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేసాం గానీ, ఈరోజు ఒక స్పెషల్ వ్యక్తికి చేయబోతున్నాం అనమాట. శ్రీ చందన దామినేని గారు. ఆవిడ గైనకాలజీలో ఒక మాస్టర్స్ చేసి, నెక్స్ట్ ఫెర్టిలిటీలో కూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఉండి మన ముందున్నారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. హలో మ్యామ్. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్. ఓకే మ్యామ్. ఇప్పుడు గైనకాలజీలో అంటే ప్రతి ఒక్కరికి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి మ్యామ్. ఇప్పుడున్న జనరేషన్ అంతా మారిపోయింది కూడా. అలాంటి ఇవి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు గర్భసంచులు అవ్వచ్చు, ఇలాంటివి అవ్వచ్చు, చాలా వరకు మారిపోయింది. అలాంటి వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం మ్యామ్. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పీసీఓడి అంటే ఏం చెప్తారు మ్యామ్? సో మీరు ఫస్ట్ చేసుకున్న టాపిక్ పీసీఓడియా? సో పీసీఓడి ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్ చేసుకున్నారండి. ఎందుకంటే నవడేస్ వి సీ దట్ పీసీఓడి కేసెస్ అన్నవి దే వర్ ఇంక్రీజింగ్ అ లాట్. అండ్ ఇది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్కి రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఎ టీనేజ్ గర్ల్ టు అప్ టు అన్ మెనోపాజల్ లేడీ, ప్రతి ఒక్కళ్ళలోనూ దీని సిమ్టమ్స్ ఏదో ఒక రకంగా చూస్తున్నాము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీవన్ టు నో అబౌట్ దిస్. పీసీఓడి అంటే యాక్చువల్లీ ఇట్స్ ఏ హార్మోనల్ డిజార్డర్ అండి. అంటే యాక్చువల్లీ ఫీమేల్స్లో ఏముంటుందంటే వీ హ్యావ్ బోత్ మేల్ హార్మోన్స్ అండ్ ఫీమేల్ హార్మోన్స్. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈ హార్మోన్స్ అన్నీ కూడాను. బట్ ఎప్పుడైతే ఈ మేల్ హార్మోన్స్ అనేవి ఎక్సెస్ అవ్వటం స్టార్ట్ అవుతాయో దెన్ వీ సీ ద డిజార్డర్ పీసీఓడి అన్నది. పీసీఓడి ఫుల్ ఫామ్ ఏమొస్తుంది మ్యామ్? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ఓకే మ్యామ్. ఈ డిసీజ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు మ్యామ్? సో పీసీఓడి అంటే యాక్చువల్లీ సిమ్టమ్స్ అంటే యాజ్ ఐ సెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే వన్ ఈజ్ దే కెన్ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రతి నెల నెలసరి వస్తుంది. సో ఈ నెలసరి అనేది ఒక 4-5 డేస్ అటు ఇటు అయితే ఏం ప్రాబ్లం ఉండదు, దట్ ఈస్ క్వైట్ నార్మల్. బట్ కొంతమందికి ఏంటంటే ఈ పీరియడ్స్ 2 నెలలకు ఒకసారి రావడం, 3 నెలలకు ఒకసారి రావడం, లేదా అసలు రాకపోవడం, లేదా ఓన్లీ పీరియడ్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే కొంతమందికి పీరియడ్ వస్తుంది. సో దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్ అంటాం. సెకండ్ థింగ్ ఇస్ ఈ మేల్ హార్మోన్స్ ఎక్సెస్ ఉంటాయని చెప్పా కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మేల్ టైప్ ఆఫ్ హెయిర్ గ్రోత్, లైక్ మగవాళ్ళలో ఉన్నట్టు కొంచెం నుదిటిపైన జుట్టు పలిచి పడిపోవటం, లేదా థిక్ హెయిర్ లైక్ చిన్ మీద కానీ అప్పర్ లిప్ మీద, మగవాళ్ళలాగా చెస్ట్ మీద అబ్డోమెన్ మీద థిక్ హెయిర్ చూస్తాం, దాన్నే హిర్స్యూటిజం అంటాం. అండ్ ఈవెన్ ఎక్సెస్ ఫేస్ మీద పింపుల్స్ రావటం. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ వన్. అండ్ థర్డ్ అంటే పేరు పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పేరుకు తగ్గట్టు అల్ట్రాసౌండ్ పిక్చర్ అంటే స్కాన్ చేసి చూస్తే కనుక ఈ ఓవరీస్ మీద వి సీ దట్ నీటి బుడగల్లాగా చిన్న చిన్నవి మల్టిపుల్ సిస్ట్ కనిపిస్తాయి. సో ఈ పైన చెప్పిన వాటిల్లో ఇఫ్ దే హ్యావ్ ఎనీ 2 సిమ్టమ్స్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆర్ ఎక్సెస్ మేల్ హార్మోన్ ఫీచర్స్ కానీ లేదా అల్ట్రాసౌండ్ పిక్చర్ కానీ, ఈ మూడిట్లోనూ ఏ 2 సిమ్టమ్స్ ఉన్నా కూడా వీ టెల్ దెమ్ యాజ్ హ్యావింగ్ పీసీఓడి. కానీ ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే చాలామందికి పిల్లలు పుట్టడం అనేది చాలా లేట్గా అవుతుంటుంది ఈ ప్రాసెస్. కొంతమందికి 20 ఇయర్స్ ఇలా పడుతుంది, దాని తర్వాత పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దీన్ని ఎలా చూస్తారు మనం? అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? సో పీసీఓడిలో కనుక తీసుకుంటే కనుక దీనికి కారణం మెయిన్లీ ఏంటంటే నేను చెప్పినట్టు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు అవుతాయి? బికాస్ ఇర్రెగ్యులర్గా ఎగ్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్ డెవలప్మెంట్ అనేది రెగ్యులర్గా లేదనుకోండి, ఇప్పుడు ఏదైనా ప్రెగ్నెన్సీ రావాలంటే దే షుడ్ బి 1 ఎగ్ అండ్ దే షుడ్ బి స్పర్మ్, రైట్? సో ఎగ్ డెవలప్మెంటే లేనప్పుడు హౌ విల్ దే బికమ్ ప్రెగ్నెంట్? సో వన్స్ వి రెగ్యులరైజ్ ఆ ఎగ్ డెవలప్మెంట్ని రెగ్యులరైజ్ అయ్యి, లేదా ఇన్ ఫ్యూచర్ వాళ్ళు విత్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే విత్ దేర్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ ఈ ఎగ్ డెవలప్మెంట్ రెగ్యులరైజ్ అయ్యిందంటే దెన్ దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్. అంటే ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత ఎగ్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎలా? సో 20 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయ్యి 20 ఇయర్స్ వరకు పిల్లలు రాకపోతే అంటే 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఈ పీసీఓడి వల్ల అంతకాలం ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం అన్నది ఉండదు. సో 40 ఇయర్స్ వచ్చేదాకా హూ విల్ వెయిట్ 20 ఇయర్స్ పెళ్ళైన వాళ్ళు? సో బిఫోర్ దాట్ ఓన్లీ దే సీక్ ట్రీట్మెంట్. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ అంటే 35 ఇయర్స్ దాటిన ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ రావట్లేదంటే దట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద అండర్లైన్ ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నెంబర్. సో ఎగ్ క్వాలిటీ అంటే పెరిగే కొద్దీ ఏజ్ ఏమవుతుంది అంటే ఎగ్ అన్నది దాని క్వాలిటీ అన్నది క్షీణిస్తూ ఉంటుంది. పర్టికులర్లీ బిఫోర్ 35 ఉన్నట్టు ఆఫ్టర్ 35 ఉండదు. సో ఎవ్రీ 6 monthsకి ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ డిక్లైనింగ్. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ విల్ బి డిలేడ్ ఫర్ దెమ్.
ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు చాలామంది ఎలా థింక్ చేస్తారు అని అంటే దేవుడికి కొంతమంది నమ్ముతారు. అంటే దేవుడికి నోములు నోచి, మొక్కులు మొక్కిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత పుడుతుంటారని చెప్తుంటారు. అలాంటి దానికి మీరెలా దానికి ఏం చెప్తారు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సో దట్స్ దేర్ టాబు. అంటే వాళ్ళ నమ్మకం, అది మనం కాదనలేం కానియండి. సో నేను చాలా వరకు అబ్జర్వ్ చేసినంత వరకు ఇట్లా కనుక 10 ఇయర్స్ దేవుడు వచ్చి పిల్లల్ని ఇస్తారు అలా నమ్ముకొని కూర్చుంటే ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా అండర్లైన్ కాజ్ కరెక్ట్ అవ్వకపోతే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఇట్ విల్ వర్స్ అండ్ ఫర్దర్. అండ్ యాక్చువల్ హాస్పిటల్కి వచ్చే టైంకి కొంతమందికి విల్ బీ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ దట్ వీ కాంట్ హెల్ప్ దెమ్. చిన్న చిన్న మార్పులతో ప్రెగ్నెన్సీ వచ్చేది. అవును. సో దే నీడ్ మెనీ మేజర్ చేంజెస్, మెనీ మేజర్ ట్రీట్మెంట్స్ ఫర్ దెమ్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఓకే మ్యామ్. ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి చాలామందికి థైరాయిడ్ కూడా వస్తుంది. ఈ థైరాయిడ్ వల్ల చాలామందికి గర్భసంచి రాకపోవడం, అంటే పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మ్యామ్ దాన్ని? సో థైరాయిడ్ ఆల్సో ఏమవుతుందంటే అండి, థైరాయిడ్ అన్నది దట్ ఈస్ కాజింగ్ ఆల్సో హార్మోనల్ డిస్టర్బెన్స్. సో యుట్రైన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏదైతే గర్భసంచి ఉంటుందో దాని ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఈవెన్ ఎగ్ డెవలప్మెంట్ కూడా హ్యాంపర్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ లెవెల్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అన్నవి కొంచెం తగ్గుతాయి. ఓకే మ్యామ్. ఇప్పుడు మ్యారేజ్‌కి బిఫోరే చాలామందికి థైరాయిడ్ అనేది వచ్చేస్తుంది. చిన్న పిల్లలకి కూడా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళని ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం అది కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళ పిల్లలు పుట్టే అవకాశం ఉందని అనుకోవచ్చా? సో థైరాయిడ్ అన్నది యాక్చువల్లీ ఏంటంటే అండి, థైరాయిడ్ హార్మోన్ అన్నది సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే వి సీ దిస్ థైరాయిడ్ అబ్నార్మాలిటీ. ఓకే. సో ఇట్స్ యాక్చువల్లీ ఏంటంటే దానికి ఇట్స్ ఈజీ టు ట్రీట్. థైరాయిడ్ సప్లిమెంటేషన్ ఇచ్చి, సో మన బాడీలో హార్మోన్ ఫంక్షన్ చేయట్లేదు, హార్మోన్ సఫిషియెంట్గా లేదు. సో వీ సప్లిమెంట్ దెమ్ విత్ ద థైరాయిడ్ అండ్ దెన్ వీ చెక్ ద బ్లడ్ లెవెల్స్, హార్మోన్ ఫంక్షనింగ్కి సరిపడా హార్మోన్ ఉందా లేదా అని. సో బై దట్ వీ కెన్ ఈజీలీ అడ్జస్ట్ ద డోసెస్ అండ్ కరెక్ట్ ద అబ్నార్మాలిటీ. సో థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ అస్సలు రాకపోవడం అంటూ ఉండదు. అండ్ దట్ షుడ్ నాట్ బి ద ఫ్యాక్ట్. అంటే పెళ్లి చేసుకోవడానికి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈజీలీ ఇట్స్ కరెక్టబుల్. చాలామంది ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉండడం జరుగుతుంది. డిపార్ట్మెంట్లో ఉండిన తర్వాత వాళ్ళకి ఓవర్గా ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, నెక్స్ట్ వర్క్ అవ్వచ్చు, వర్క్ ప్రెజర్ అవ్వచ్చు, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉందా మనం? ఎందుకంటే నేను చూసిన మట్టుగా చాలామందికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి రావట్లేదని నేనైతే వినడం జరిగింది. అది దేనివల్ల అంటే ఏం చెప్తారు మ్యామ్? సో ప్రెగ్నెన్సీ రానప్పుడు అంటే లైక్ ఇఫ్ దే ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, నేను నా పేషెంట్స్కి కూడా చెప్తాను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎక్సర్సైజ్ చేసే పనులు ఏవి ఆపద్దు. అవును. ఇప్పుడు మనం చూస్తే మూటలు మోసేవాళ్ళు, ఇటుకరాళ్ళు మోసేవాళ్ళు, వాళ్ళు ఎంతెంత బరువులు మోస్తూ ఈవెన్ 9వ నెల ప్రెగ్నెన్సీ దాకా కూడా దే వర్ క్యారింగ్ ఆల్ దట్ వితౌట్ ఎనీథింగ్ హ్యాపెనింగ్. ఓకే. సో బట్ దే విల్ బి సమ్ సిమ్టమ్స్ కొంతమందిలో. అలాంటి వాళ్ళకి మేము జాగ్రత్తలు చెప్తాం, ఈ పనులు చేయొద్దమ్మా, ఇది చేయొద్దు అని. బట్ అదర్వైజ్ రొటీన్గా అంటే ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు లేరు. మోడరేట్ ఎక్సర్సైజ్ ఆర్ మినిమల్ ఎక్సర్సైజ్ దట్ దే కెన్ ఈజీలీ కంటిన్యూ దట్. అంటే ఇప్పుడు ఆర్మీ అవ్వచ్చు, డిపార్ట్మెంట్లో పోలీసులు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసుకున్న తర్వాత చాలామందికి పుట్టట్లేదు అనేసి చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్సర్సైజ్ ఆర్ దట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ వర్క్ ఇదండి. సో మైట్ బీ బికాస్ కెరీర్ ఫోకస్ వల్ల అయి ఉండొచ్చు, బికాస్ ఆఫ్ దేర్ వర్క్ ప్రెషర్స్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ పూర్ లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు. కానీ బికాస్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు.